ముందుగా ప్లాన్ గా వచ్చారు. ఈ రోజు ప్లాన్ గా వచ్చి చేశారు ఇదంతా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు. రిజిస్ట్రేషన్ లేవు. ఈ రోజు నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఏ ల్యాబ్లు పాదాల్చిస్తున్నారు ఈ రోజు. కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతా. భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. దారుణమైన రాజకీయం చేస్తున్నారు ఈ రోజు. ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు? ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో పేదాలు ఇస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి. 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈ రోజు ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు. ఏం చేస్తారు ల్యాబ్లన్నీ? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈ రోజు? అన్ని ల్యాబుల్లో కూడా చూడవలసిందే. మరి ఈ రోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్లు వచ్చి ఎంత కక్షాపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశారు అంతా. ఎవడి భూమి ఎవడిస్తాడు? ఈ రోజు ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ మార్కెట్కి నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే. హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృంగదీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్ డామ్ డౌన్. మహిళల పట్ల హోమ్ మినిస్టర్ డామ్ డౌన్. హోమ్ మినిస్టర్ ఇలాగాలో హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షాపూరిత రాజకీయం చేస్తుంది. ఈ రోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. ఈ రోజు నాకు ఏ కారణాలతో నా ల్యాబ్ సీజ్ చేశారో అవన్నీ కదా ఇవాళ అనకాపల్లి జిల్లాలో ల్యాబ్లన్నిటికీ ఉన్నాయా లేవా? ఈ రోజు సమాధానం చెప్పాలి. నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి లేస్తాను. లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చుంటాను. నా ల్యాబ్ వచ్చి నా జీవనోధారం బాగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షాపూరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారండి ఆవిడికి హోమ్ మినిస్టర్? మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి? మహిళల తరపునట్టు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళను ఇంత దారుణంగా అంచబెట్టిన ఆవిడికి మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడికి. ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి? ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి?